హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ను ఫస్ట్ కామెంట్ సెషన్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేటువంటిది మనకు ఇటీవల విధించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ చూస్తూ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి అంశాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఇందులో భాగంగా మనం అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, సో వాటిని చూద్దాము. అదేవిధంగా ఇటీవల రాష్ట్రపతి పాలన విధించనటువంటి ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఏమున్నాయి, సో రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు చూడాలి. అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కలిగేటువంటి మార్పులు, సో వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఈ టాపిక్ సంబంధించి చూసినట్లయితే 2025 మనకు ఫిబ్రవరి 9న మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరేన్ సింగ్ గారు మనకు రాజీనామా చేయడం జరిగింది. సో ఈ పాయింట్ చూసుకోండి. సో మణిపూర్కు సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ పాయింట్స్ చూసినట్లయితే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా మనకు అజయ్ భల్లా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు మణిపూర్ రాష్ట్రంలో మనకు అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు 60గా ఉంది. అదేవిధంగా మనకు మణిపూర్కు సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి నిబంధన మనకు రాజ్యాంగంలో 371C ఆర్టికల్లో ఉండడం జరిగింది. సో ఈ యొక్క అంశాన్ని మనకు 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 1971 సంవత్సరంలో మనకు రాజ్యాంగ సవరణ చేరుస్తూ మనకు రాజ్యాంగంలో ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగిందండి. సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు మణిపూర్ రాష్ట్రం వచ్చేసి మయన్మార్తో మనకు అంతర్జాతీయ సరిహద్దు కూడా కలిగి ఉంది. సో ఈ అన్ని పాయింట్స్ని కూడా సో దాని యొక్క బేసిక్స్ పాయింట్స్ కింద చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మణిపూర్ రాష్ట్రంలో మనకు రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు కొన్ని చూసుకున్నట్లయితే సో మనకు గత 2 years నుంచి మణిపూర్లో కూకీ తెగకు, మైతీ తెగకు, సో ఈ 2 తెగల మధ్య మనకు అంతర్యుద్ధం అనేటువంటి జరుగుతుంది. సో ఈ యొక్క గొడవల కారణంగానే అక్కడ ఆ రాష్ట్రంలో మనకు స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నారు. అదేవిధంగా మనకు ఇంకొక అంశం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మణిపూర్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మణిపూర్ రాష్ట్రంలో మనకు అసెంబ్లీ సమావేశాలు మనకు ఆగస్టు 12 మనకు 2024న జరగడం జరిగింది. సో మనకు ఫిబ్రవరి 12 వరకు చూసుకున్నట్లయితే సో ఇక్కడి వరకు మనకు 6 నెలల కాలం అనేటువంటి పూర్తి కావడం జరిగింది. సో ఈ యొక్క 6 నెలల కాలంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించకపోవడం అనేటువంటిది కూడా ఒక కారణంగా చూడాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ నిబంధన చూసుకున్నట్లయితే నిబంధన 177ను ఉల్లంఘించినటువంటి అంశం కూడా మనకు ఇందులో చూడాల్సి ఉంటుందని. సో ఇక్కడ మనకు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలలో కూకీ తెగకు, మైతీ తెగకు మధ్య జరిగినటువంటి గొడవలు అనేటువంటి మేజర్ కారణమైనట్లయితే మనకు చిన్న కారణం కింద చూసుకున్నట్లయితే ఆగస్టు 12 మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మనకు ఫిబ్రవరి 12 గత 6 నెలలుగా మనకు అక్కడ ఒక సమావేశాలను నిర్వహించలేదు. ఇది మనకు 177వ నిబంధన ఉల్లంఘించినటువంటి అంశం కింద చూసుకోవాల్సి ఉంటుందండి. సో మణిపూర్ రాష్ట్రంలో మనకు రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మనకు ఫిబ్రవరి 13న ప్రకటించడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే మణిపూర్ రాష్ట్రంలో ఇది రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది మనకు 11వసారి అవుతుందండి. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పటి వరకు మనకు చూసుకున్నట్లయితే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రాల యొక్క వరుస క్రమం చూసుకున్నట్లయితే మనకు మణిపూర్ రాష్ట్రంలో 11 సార్లు విధించడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకు 10 సార్లు మనకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనకు 9 సార్లు విధించడం జరిగింది. బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో మనకు 8 సార్లు విధించడం జరిగిందండి. సో వీటిని వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీటన్నిటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది మణిపూర్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత బీహార్, తర్వాత పంజాబ్ వరుస క్రమంలో ఉంటాయండి. సో దీనికి సంబంధించి చూసుకోండి. అత్యధిక రోజులు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రాల యొక్క వరుస క్రమం కూడా చూసుకున్నట్లయితే మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనకు అత్యధిక రోజులు 4668 రోజులు రాష్ట్రపతి పాలన విధించబడడం జరిగింది. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే 3878 రోజులు మనకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2739 రోజులు మనకు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రంగా కేంద్రపాలిత ప్రాంతంగా చూసుకోవాల్సి ఉంటుంది. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు అత్యధిక రోజులు రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రాల యొక్క వరుస క్రమం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, తర్వాత పంజాబ్, తర్వాత పాండిచ్చేరి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాలు యొక్క చూసుకున్నట్లయితే మనకు 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకు తెలంగాణ, 2 వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్. సో ఈ రెండింటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ కింది వాణిలో రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి మనకు డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఇప్పటివరకు మనకు రాష్ట్రపతి పాలన విధించలేదు. సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారని చూసుకున్నట్లయితే మనకు 2 సార్లు విధించడం జరిగింది. సో ఒకటి వచ్చేసి మనకు 1973లో విధించడం జరిగింది. సెకండ్ టైం వచ్చేసి మనకు 2014 సంవత్సరంలో విధించడం జరిగింది. సో 1973లో మనకు పివి నరసింహారావు యొక్క సీఎం పదవీ కాలం ముగిసిన తర్వాత 1973 జనవరి 18 నుంచి వెళ్ళి 1973 డిసెంబర్ వరకు మనకు ఈ యొక్క పరిపాలన కొనసాగడం జరిగింది. సో అదేవిధంగా మనకు 2014 సంవత్సరంలో
మనకు 2014 ఫిబ్రవరి 28 నుంచి 2014 జూన్ 1 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగడానికన్నా ముందు వరకు కూడా మనకు రాష్ట్రపతి పాలన ఉంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో రాష్ట్రపతి పాలనకు సంబంధించి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 18వ భాగంలో ఈ యొక్క 356వ నిబంధనలో మనకు రాష్ట్రపతి పాలన లేదా దీన్ని మనకు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి అంటారండి. సో దీనికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఈ అంశం ఉంది, చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు, రీజన్స్ ఏమై ఉంటాయని చూసుకున్నట్లయితే, సో ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడకపోవడం కావచ్చు, లేదా ఆ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది అస్థిర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటిది లోపించడం కావచ్చు, లేదా మనకు ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు ధిక్కరించినప్పుడు, సో ఈ యొక్క అంశాల ఆధారంగా ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్పేసి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం ఈ పాయింట్స్ని కింది వాణిలో కానిదేంది అయినది ఏంది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకపోవడం, సో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వం కాకపోవడం, లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించడం, లేదా ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు ధిక్కరించినప్పుడు. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కలిగేటువంటి మార్పులకు సంబంధించి చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఏమవుతుందంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రద్దు అవుతుంది. సో ఆ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి అధికార పరిధిలో ఎలాంటి మార్పులు అనేటివి ఉండవండి. సో అదేవిధంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి మనకు ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యదర్శి మరియు ఇతరుల సహకారంతో పరిపాలన అనేటువంటి కొనసాగించడం జరుగుతుంది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లులన్నిటి కూడా పార్లమెంటే మనకు ఆమోదించడం జరుగుతుంది. సో ఆ రాష్ట్ర బడ్జెట్ను కూడా మనకు పార్లమెంటే ఆమోదిస్తుందండి. సో ఇవన్నీ అంశాలు మనకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కలిగేటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశాల కింద చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు స్టేట్మెంట్ బేస్ మీద ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్ మనకు యూజ్ అవుతాయండి. సో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లుగా మనకు రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రకటనను మనకు రెండు సభలు, లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభలు కూడా సాధారణ మెజారిటీతో మనకు ఆమోదించాల్సి ఉంటుందండి. సో రెండు సభల్లో ఏ ఒక్క సభ మనకు ఆమోదించకపోయినట్లయినా సో మనకు రాష్ట్రపతి పాలన అనేటువంటి అంశం రద్దు అవుతుంది. సో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. రాష్ట్రపతి పాలన యొక్క కాల పరిమితి ఎంత ఉంటుందని చూసుకున్నట్లయితే మనకు 6 నెలలుగా ఉంటుంది. సో ఈ 6 నెలల తర్వాత కూడా పొడిగించవచ్చు అండి. సో అలా పొడిగించాలంటే పార్లమెంటు మరొక సాధారణ మెజారిటీతో చేసినట్లయితే మరొక 6 నెలలు కూడా పొడిగించవచ్చును. సో ఇట్లా మనకు 1 ఇయర్ వరకు కూడా అక్కడ రాష్ట్రపతి పాలన అనేటువంటిది పొడిగించవచ్చునండి. సో 1 ఇయర్ తర్వాత కూడా రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే మనకు కండిషన్స్ చూసుకున్నట్లయితే, సో ఒక రాష్ట్రంలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే నిబంధన ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించలేమని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంటుందండి. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైతే ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేమని ధృవీకరించి సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు మాత్రమే 1 ఇయర్ తర్వాత అక్కడ మనకు అత్యవసర పరిస్థితి పొడిగించడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. సో ఒకవేళ రాష్ట్రపతి పాలన యొక్క గరిష్ట కాల పరిమితి చూసుకున్నట్లయితే మనకు 3 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చును. సో 3 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందండి. 3 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సో మనకు పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపు సందర్భంగా మనకు రాజ్యాంగ సవరణ చేసినారండి. సో వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, సో పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపు సందర్భంలో చేసిన రాజ్యాంగ సవరణ చూసుకున్నట్లయితే మనకు 48వ రాజ్యాంగ సవరణ, అదేవిధంగా 59, నెక్స్ట్ వచ్చేసి 63, నెక్స్ట్ వచ్చేసి 64, నెక్స్ట్ వచ్చేసి 67, 68. సో ఈ రాజ్యాంగ సవరణలు అన్నీ కూడా మనకు పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపు సందర్భంలో చేసినటువంటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు 48వ రాజ్యాంగ సవరణ 1984 సంవత్సరం చేసినారు. మనకు నెక్స్ట్ 59వ రాజ్యాంగ సవరణ వచ్చేసి 1988వ సంవత్సరంలో చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకు 359 క్యాపిటల్ ఏ ఆర్టికల్ని చేర్చడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో దీన్ని మనకు ఏదైతే 359 క్యాపిటల్ ఏ ఆర్టికల్ని 63వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 64వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకు 1990లో చేసినారు. 67వ రాజ్యాంగ సవరణ మనకు 1990లోనే వచ్చింది. సో 68వ రాజ్యాంగ సవరణ మనకు 1991 సంవత్సరంలో చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపు సందర్భంలో చేసినటువంటి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశంగా చూసుకోండి. సో మనకు 106 రాజ్యాంగ సవరణ చట్టాలు ఇప్పటివరకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను వీడియో చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఎవరైనా చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పటి వరకు దేశంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించినారని చూసుకున్నట్లయితే, సో మనకు 134 సార్లు మనకు దేశంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడినటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు పంజాబ్ రాష్ట్రం అండి. సో ఇది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటి వరకు దేశంలో 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మనకు
ఫిబ్రవరి 13 నాటికి ఈ యొక్క డాటా చూసుకున్నట్లయితే 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో రాష్ట్రపతి పాలన పైన అంబేద్కర్ యొక్క వ్యాఖ్యానాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 356ని మనకు మృతాక్షరం అని చెప్పేసి అన్నది కూడా మనకు అంబేద్కర్గా చూసుకోండి. అదేవిధంగా రాష్ట్రపతి పాలన అనేది రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వులు వంటిది అని చెప్పేసి కూడా మనకు అంబేద్కర్ యొక్క ఈ స్టేట్మెంట్స్ చేయడం జరిగిందండి. సో ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, సో మనకు రాష్ట్రపతి పాలన రావడం వల్ల మనకు సంభవించేటువంటి మార్పులు ఏంటి, సో రాష్ట్రపతి పాలన విషయంలో మనకు ఎలాంటి కండిషన్స్ అనేటువంటివి ఉంటాయనేటువంటిది ఈ వీడియోలో చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.